ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా మీ ఏజ్‌తో సంబంధం లేదు. మీ జెండర్‌తో సంబంధం లేదు. ఈ వీడియో అయితే మాక్సిమం మెంబర్స్‌కి షేర్ చేయడానికి చూడండి. ఇది నేను సీఎస్ఎంఏ గురించి కానీ, బీసీసీఏ గురించి కానీ, నా గురించి కానీ, నేను చెప్పే సబ్జెక్ట్స్ గురించి కానీ కాదు. ఇదొక సోషల్ ఇష్యూ మీద. ఓకే. దీంట్లో నేను మాట్లాడుతున్న మాటలు ఏమన్నా ఉంటే అది నా పర్సనల్ కెపాసిటీలో నేను మాట్లాడుతున్నవి. ఇది బీసీసీఏలో ఎందుకు అప్లోడ్ చేశారు సార్ ఈ వీడియో అని మీరు అనొచ్చు. ఒకటే ఒక పాయింట్ సార్, నేను మాట్లాడే దాంట్లో కొంత కరెక్ట్ పార్ట్ ఉందని నాకు పర్సనల్గా అనిపించింది. అందుకే నేను అక్కడ పెడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లోనో నా పర్సనల్ వాట్సాప్లోనో పెట్టుకుంటే కొంతమందికి తెలుస్తుంది. ఇది ఎక్కువ మందికి తెలియాలి అనే ఒకే ఒక్క ఇంటెన్షన్తో దీన్ని బీసీఏ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. అంతే. నేను చేసిన పనులు కూడా కొన్ని చెప్తాను. అవి నా సొంతంగానే, అందులో తప్పు ఉంటే అది నాదే. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సార్, నేను నిన్న ఫ్రైడే రోజు ఒక న్యూస్ చూశానండి. చాలా డిస్టర్బింగ్ న్యూస్ నాకు అనిపించింది. ఎంతమంది డిస్టర్బ్డ్గా ఫీల్ అయ్యారో నాకు తెలియదు. నాకైతే పర్సనల్గా డిస్టర్బింగ్ న్యూస్ అది. ఏం జరిగింది అని అంటే, ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్, ఒక కాలేజ్లో ఒక 300-400 మంది అమ్మాయిలు ఉండే ఒక కాలేజ్లో, ఆ కాలేజ్ వాష్రూమ్స్లో వాళ్ళలో ఒక అమ్మాయి సీనియరో జూనియరో వాళ్ళ క్లాస్మేటో ఒక హిడెన్ కెమెరా పెట్టింది. ఒకటి కాదు 2-3 పెట్టింది అంటున్నారు. హిడెన్ కెమెరా పెట్టింది. దాని నుంచి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వీడియోస్ క్యాప్చర్ చేసి వెళ్ళినవే అని. ఓకే, ఇది నిజమని కొందరు అంటున్నారు, నిజం కాదు అది ఏం లేదు అని కూడా అంటున్నారు. సార్, ఓకే, మనం అదంతా పక్కన పెడతాం. బట్ ఫస్ట్ నన్ను డిస్టర్బ్ చేసింది అయితే ఫస్ట్ ఆ సిచ్యువేషనే నన్ను డిస్టర్బ్ చేసింది. ఇది ఇంతకుముందు పంజాబ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. బట్ మేబీ నేనైతే అంత తెలియలేదు నాకు. అప్పుడే రియాక్ట్ అయ్యేవాడినేమో. ఈ విషయం తెలిసిన తర్వాత నాకు అసలు జరిగితే ఏంటి పొజిషన్, మనం ఎలాంతవరకు తీసుకోగలం, ఏం చేయగలము అని నాకు ఫస్ట్ ఒక థాట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను సార్. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు లేదు, నేను ఇంకొక ఇష్యూ గురించి కూడా మాట్లాడాలి అని చెప్పి నాకు ఇంకోటి కూడా వచ్చింది. అది కూడా చెప్తాను సార్. నాకు 18-20 ఇయర్స్ ఉన్నప్పుడు నేను చదువుతున్నాను. అప్పటికే నాతో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. అప్పుడు నేను అప్పుడే తెలిసిన వయసో తెలియని వయసో నేను పాన్ చూశాను సార్. ఓకే, చూశాను. ఓకే, చాలాసార్లు చూసుంటాను. ఈ చూసినప్పుడు దాంట్లో కొన్ని వీడియోస్ చూశాను. పెట్టినప్పుడు చూడడం తప్పు నాదే అంటే నాది తప్పే. నేను కొన్ని వీడియోస్ చూశాను. కానీ తర్వాత కొన్ని సంవత్సరాలకి, ఒక 1-2 ఇయర్స్ తర్వాత అనుకోండి, నాకు ఒక పాయింట్లో ఒక రోజు వచ్చింది. అంటే దాంట్లో నేను చెప్తాను సార్, మీకు డిస్టర్బింగ్గా ఉన్నా కూడా ఇది చూడాల్సిందే. లైక్ ఎలాంటివని అంటే, ఒక ర్యాండమ్గా ఒక అమ్మాయి ఎక్కడో పాపం డ్రెస్ చేంజ్ చేసుకునే వీడియో, లేదా ర్యాండమ్గా ఎక్కడో ఒక అమ్మాయి స్నానం చేస్తున్న వీడియో, లేకపోతే ఒక అమ్మాయి వాళ్ళిద్దరూ పర్సనల్గా ఒక హోటల్కి వెళ్ళిన దాన్ని సీక్రెట్గా క్యాప్చర్ చేసిన వీడియో అందులో ఉండటం, లేదు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మేబీ వాళ్ళ రిలేషన్లో ఉండొచ్చు నాకు. ఓకే, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు. వాళ్ళు పర్సనల్గా మాట్లాడుతున్న ఆ వీడియోస్ అవన్నీ అక్కడ అవైలబుల్గా అయిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా నాకు డిస్టర్బ్ అయ్యి అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అసలు వీళ్ళ లైఫ్ ఏమవుతుంది, దీని తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తారు అని చెప్పి. ఒక సినిమా కూడా వచ్చింది సార్, నాకు పేరు సడన్గా గుర్తు రావట్లేదు, చూశాను. సో ద పాయింట్ ఐ వాంట్ టు టాక్ ఈజ్ లైక్, అసలు మనం ఏం చేయాలి దీని గురించి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ రెండింటి గురించి ఏం చేయొచ్చు మనం సార్. ఒకటి ఇష్యూ, ఒక కాలేజ్ రన్ అవుతుంది కాబట్టి మాది బీసీఏ, దాంట్లో ఏం చేయగలుగుతామో ఒకటి చెప్తాను. మేబీ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇది వర్క్ అవ్వచ్చు, లేదు బెటర్ సొల్యూషన్ ఏదన్నా ఉన్నా వీఆర్ రెడీ టు ఫాలో దట్. రెండో దానికి కూడా ఏం చేయొచ్చు నేను చెప్తాను సార్. సార్, ఫస్ట్ది దీనికోసం అయితే మేము చేస్తున్నది ఏంటంటే, ఈ మార్కెట్లో అమెజాన్లో వాటిల్లో కూడా ఉన్నాయి స్పై క్యామ్ డిటెక్షన్ డివైజెస్ అని చెప్పి ఉన్నాయి. వీటితో మనం ఇది చేయొచ్చు కదా అని నాకు అనిపించిన థాట్. ఈ ప్రతి దాంట్లోనూ ఒక లేడీ హాస్టల్కి వార్డెన్ ఉన్నారు, లేదా లేడీ స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్కి ఒక ర్యాండమ్ స్టూడెంట్ని, బికాస్ ఈ స్టాఫ్ని కూడా నమ్మలేమేమో అనిపిస్తుంది నాకు, ర్యాండమ్గా ఒక స్టూడెంట్ని అటాచ్ చేసి వీళ్ళు ప్రతి 3 డేస్కి ప్రతి వాష్రూమ్కి వెళ్ళి లేడీస్ హాస్టల్లో చెక్ చేసుకుంటూ వస్తారు. ప్రతి 3 డేస్. బికాస్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలోనూ ఇలా ఒక రిజిస్టర్ ఉంటుంది. అట్లీస్ట్ వాష్రూమ్స్ క్లీన్ చేశారా లేదా, ఫ్లోర్ క్లీన్ చేశారా లేదా, దాంట్లో పార్ట్గానే ఇది కూడా అయిపోతుంది. ఈ సేఫ్టీ కంటే ఇంపార్టెంట్ కాదు కదా. ఇలా చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఆ సేఫ్టీ ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇది ఇక్కడ ఒక చోటే కాదు, చాలా ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో, హాస్టల్స్లో, బస్ స్టేషన్స్లో, అలాంటి వాటిల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. ఫస్ట్. సెకండ్ సార్, ఇది ఇంకా పెద్ద ఇష్యూ సార్. దీన్ని ఎలా కంట్రోల్ చేయగలగాలి అని అంటే సార్, ఇది చాలా పెద్ద ఇష్యూ సార్. ఎందుకంటే
ఇద్దరు పర్సనల్ స్పేస్‌లో చేసుకుంటున్న దాన్ని వీళ్ళిద్దరి మధ్యలోకి ఈ మొబైల్ ఫోనో, ఒక కెమెరానో, ఒక డివైసో, ఎలక్ట్రానిక్ డివైసో తీసుకొచ్చేలా చేసుకుంటుంది మీరు. మీరు. ఓకేనా? సరే ఈ వాష్‌రూమ్స్‌లో ఇలాంటి వాటిల్లో ఉన్నదానికి కూడా నేను చెప్తాను రెండిట్లో. ఇది మీరు. సో, కాబట్టి మీరేం చేయాలి అనంటే, సార్ నేను అందరితో మాట్లాడుతున్నానమ్మా. మీరు ఎంత డీప్ రిలేషన్‌లో ఉన్నా, నేను ఆ అబ్బాయిని కానీ, లేదా మిమ్మల్ని కానీ నేనేం జడ్జ్ చేయట్లేదు. మీరు ఎంత ట్రస్ట్ చేస్తా ఉన్నా, మీ హస్బెండే అయినా, ఈ వీడియోసు అతను షేర్ చేస్తాడా? లేదా అతను ఎక్కడికన్నా ఇస్తాడా అని నేను అనట్లేదు. బట్ వాట్ హ్యాపెన్స్ మొబైల్ లాస్ అయితే? ఎవరన్నా తీసుకుంటే, ఎవరన్నా కాపీ చేసేసుకుంటే ఏంటి పరిస్థితి? కదా! సో, ఫస్ట్ మీరే దానికి ఎడ్యుకేట్ అవ్వండి. తెలుసుకోండి. చెప్పండి. అప్పుడు దాని నుంచి బయటకొస్తారు. ఒకటి. సో, మీకు మీరు సెల్ఫ్‌గా చేసుకోవాల్సింది ఒకటి. రెండోది చెప్తున్నానండి. రెండోది ఏంటి అనంటే, మీరు బయటకి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. దానికి రిలేటెడ్‌గా యాప్స్ ఉన్నాయంట. చాలా యూట్యూబర్స్ వీడియోస్ కూడా నేను ఒకసారి చూసాను. డీటెయిల్‌గా చూడకపోయినా ఉన్నాయంట. దాంతో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చంట. ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? ఒక 20, 30 ఏళ్ల క్రితం మనం వాష్‌రూమ్స్ కూడా వాడేవాళ్ళు కాదు. ఇండియాలో చాలా చోట్ల. ఓకే. నేను స్కూల్‌కెళ్తున్నప్పుడు ఇలాంటి చాలా చోట్ల నేను ఈ స్లోగన్‌లు, గవర్నమెంట్ చేస్తున్న ప్రమోషన్స్ ఇవన్నీ చూసాను. లేదు మా విలేజ్‌లో ఇవంతా చూసాను. 20, 30 ఏళ్ల క్రితం వాళ్ళు బయటకెళ్ళేవాళ్ళు. ఇది నేచర్ కాల్స్ అటెండ్ చేయడం కోసం. తర్వాత మనుషుల్లో వస్తున్న మార్పులు, వీళ్ళలో పెరుగుతున్న పిచ్చితనం వల్ల ఏం చేశారు? లేదు ఎక్కడికెళ్ళలేము. ఇది సేఫ్టీ కాదు. ఇక్కడే ఎవరింట్లో వాళ్ళకి వాష్‌రూమ్ ఉండాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ప్రైవేట్ స్పేస్ అనుకున్న దాంట్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేది వచ్చే ఒక సేఫ్టీ లేదు. సో, కాబట్టి మీరే ఇంకొకటి చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మనం ఆలోచించలేదు కదా! ఎందుకు నేను బాత్రూమ్ కట్టుకోవాలి, మిగతా వాళ్ళు ఇలా ఉండాలి కదా! అది నాకు ఖర్చు కదా అని ఆలోచించలేదు కదా! సో, ఇప్పుడు కూడా మీరు ఒక 30 సెకండ్సో, 40 సెకండ్సో మీ టైం పోతే పోయిందని చెప్పి ముందు ఆ సేఫ్టీ కోసం అది చేయండి. ఈ 2 చేయండి. ఓకేనా? సార్ గవర్నమెంట్ ఏదన్నా లా చేయొచ్చు కదా! లేదా ఇంకెవరన్నా కంట్రోల్ చేయొచ్చు కదా! అవన్నీ చేస్తారేమో. అవంతా పక్కన పెడదాం. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. బట్ అయినా మన ప్రికాషన్ మనం ఉండాలి కదా! అందుకని ఇది మాట్లాడుతున్నాను. ఓకేనా? సార్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవి నేను ఇక్కడికి రావడానికి ఒకటే రీజన్ ఎక్కువ మందికి తెలియాలి. ఈ విషయం తెలియాలి అని చెప్పి. ఓకే. నేను ఇందులో కొన్ని పాయింట్స్ ఆల్రెడీ మా క్లాస్‌లో ఉన్నప్పుడు పిల్లలతోనో, స్టూడెంట్స్‌తోనో జనరల్‌గా మాట్లాడుతూనే ఉన్నవి. కానీ ఇక్కడికొచ్చి స్పెసిఫిక్‌గా మాట్లాడడానికైతే మాత్రం ఈ ఇష్యూ యొక్క సీరియస్‌నెస్ పెరిగిపోతా ఉంది. ఓకేనా?